ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరల వైసీపీ వాళ్ళని పిచ్చోళ్ళని చేసి పడేశాడు. ఏ రకంగా? గతంలో ఆయన 2024 ఎన్నికలు ఓడిపోగానే ఇక నేను డైలీ ప్రజల్లో ఉంటా అన్నాడు. లేదు. తర్వాత గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. 2025 జనవరి నుంచి అన్నాడు. ఏంది అంటే తర్వాత 2026 జనవరి నుంచి ఏందంటే లేదు. ఇప్పుడు వచ్చేసి ఏమన్నాడు? సంవత్సరంన్నర తర్వాత అంటున్నాడు. ఏ రకంగా? ఈ సంవత్సరంన్నర అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయినట్టు కదా. ఇంకొక 3 ఇయర్స్ ఇందులో ఒక 1.5 ఇయర్ అంట వాళ్ళ పార్టీ వాళ్ళనంట కలుస్తాడంట. ఇంకో 1.5 ఇయర్ వచ్చేసి ప్రజల్లో ఉంటాడంట. అంటే అసలు నువ్వు గెలిచినటువంటి వాడివి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి. సరే, ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వలేదు, కానీ నువ్వు ప్రతిపక్ష వ్యక్తే కదా, నాయకుడివే కదా, అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల సమస్యలు మాట్లాడాలి కదా, అది చేయవు. అదేమంటే నన్ను ప్రజలు కోరుకుంటున్నారు, నేను లేని లోటు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను పాదయాత్ర చేస్తాను. అసలు ఏమన్నా తలాతోక ఉందా? అసలు ఆయన మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? ఇటువంటి మూమెంట్లో లక్నోలో, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అఖిల భారత అన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించి పార్లమెంట్కి సంబంధించి కూడా చూసుకుంటున్నప్పుడు చట్టసభల సభాపతుల సదస్సు మన ఏపీ నుంచి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అటెండ్ అయ్యారు. అక్కడ మన అయ్యన్న పాత్రుడు చక్కగా తెలుగులోనే మాట్లాడారు. దీనిని అందరి ముందు పంజాబ్ స్పీకర్ మెచ్చుకోవడం జరిగింది. ఎంత చక్కగా తెలుగులో మాట్లాడారు మాతృభాషలో అని చెప్పేసి. పాయింట్ కొద్దాం. అయ్యన్న పాత్రుడు ఏమన్నారంటే, అయ్యా, ఒక ఉద్యోగి డ్యూటీకి రావట్లా, ఆటోమేటిక్గా అతను సాలరీ కట్టేద్దా లేదా? అలాగే ప్రతినిధి అన్నప్పుడు, ప్రజాప్రతినిధి అన్నప్పుడు చట్టసభలకు రావాలి కదయ్యా. 360 రోజులు చట్టసభలు ఉండవు. సో చట్టసభలు అనేవి ఉన్నప్పుడు ఆ సెషన్స్కి అటెండ్ అయ్యి వారి నియోజకవర్గం సంబంధించిన సమస్యలు ప్రస్తావించాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంశాలను ప్రస్తావించాలి. ప్రశ్నలు, జవాబులు, అదేవిధంగా సమస్యలు, పరిష్కార మార్గాలు. చట్టసభలకు వచ్చి ప్రజాప్రతినిధిగా నువ్వు డ్యూటీని నిర్వర్తించినప్పుడు నీకెందుకయ్యా జీతం ఇవ్వాలి? సో చట్టసభలకు రానప్పుడు జీతాలు ఇవ్వద్దు. తర్వాత ఇది అసలు ఇప్పుడు చెప్పబోయేది. జీతం ఇవ్వట్లేదు, అయినా సరే ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. జీతం ఇవ్వట్లేదు, చట్టసభలకు రావట్లేదు, అయినా ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఎందుకయ్యా కొనటం? రీకాల్ చేయాలి, ఆడ ఎలక్షన్ పెట్టాలి. ఇదే నిన్న ఆయన మెన్షన్ చేశారు. అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇది కూడా మెన్షన్ చేశారు. ఆయన 2024లో ఏపీకి సంబంధించిన రిజల్ట్ వచ్చాయి. ఆ తర్వాత చట్టసభలకు రాకుండా జీతం తీసుకుంటున్నారు. ఎంత దరిద్రం, ఎంత దౌర్భాగ్యం అండి ఇది. అసలు నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డది ప్రజా సమస్యలను చట్టసభలో ప్రస్తావించడానికి, ఆ సమస్యల పరిష్కార మార్గాలను సూచించాలి, ఆ పరిష్కార మార్గాలు రాబట్టాలి. నువ్వు దీనికి అసలు చట్టసభలకు రాకుండా నువ్వు జీతం తీసుకుంటే అట్టా? ఇటువంటి వాళ్ళు ఉన్నారండి మా ఏపీలో. కాబట్టి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, రాజ్యాంగాన్ని సవరిస్తారా సవరించండి, ప్రజాప్రతినిధి చట్టాన్ని సవరిస్తారా సవరించండి. ఏం చేయాలి? చట్టసభలకు అటెండ్ అయితేనే ప్రజాప్రతినిధులకి జీతభత్యాలు. అలా రాలేదా? జీతభత్యాలు వద్దు. అవి రావట్లేదు అండ్ నేను రాను చట్టసభలకి అన్నప్పుడు మరి ఇక ఎమ్మెల్యే పదవి ఎందుకు, ఎంపీ పదవి ఎందుకు? తీసేసండి. అవి రాజ్యాంగంలో మారుస్తారా? మార్చండి చట్టం. అదే ప్రజాప్రతినిధి చట్టంలో మార్పులు చేస్తా చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నానండి అన్నాడు అయ్యన్న పాత్రుడు. అంటే ఇది అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజులలో చట్టసభలకు అటెండ్ అయితే సరే జీతభత్యాలు ఉంటాయి, అండ్ ఎమ్మెల్యే పదవి ఉంటుంది, పులివెందులు ఎమ్మెల్యే. చట్టసభలకు రావట్లా, జీతభత్యాలు లేవుండు. తర్వాత ఏమైంది? ఎమ్మెల్యే పదవి కూడా రికాల్ చేస్తారు. అప్పుడు మరల ఎన్నికల్లో పోటీ చేయాలని. బట్ మనోడు పోటీ చేయడు. ఎందుకు? ఈ 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండాల్సిన అతనిని మధ్యలో తీసేస్తే అతనికి పోటీ ఎందుకు చేస్తాడు? అవునన్నా కదా, మనోడు కొంచెం ప్రిస్టేజ్కి పోతాడు అండ్ ఈగో కొంచెం భయంకరంగా ఉండేది ఆయనకి. అప్పుడు నేను పోటీ చేయాల్సిన అవసరంలా, నా తరఫున ఎవరు పోటీ చేసినా గెలుస్తారు చూడండి అని చెప్పేసి మరలా ఎవరు ఒకరు అమాయకులను అక్కడ బయలు చేస్తాడు, నించో పెడతా గెలువంటాడు. కానీ ఈలోపు జనాలకు ఏమర్థమైంది? మన ఎమ్మెల్యే గెలిపించినా మన నియోజకవర్గానికి ఏమీ చేయకపోగా, ఒక వైసీపీ అధినేతగా ఉండి చట్టసభలు వెళ్ళి మాట్లాడకపోగా, మరలా ఇప్పుడు ఎన్నికన్నప్పుడు ఎవరు పెట్టినా గెలుస్తారన్నట్టుగా వేరే వాళ్ళు పెడుతున్నాడు. వద్దు వద్దు, ఆయనకు మనమేంటో చూపించాలని చెప్పేసి ఓటర్లు ప్రాపర్ వేలో ఆయన గనక తీర్పు కనుక ఇస్తే ఎమ్మెల్యే పదవి కూడా పోయింది. ఇక అప్పుడేం చేయాలి? అప్పుడు ప్రజల మధ్యకు వస్తాడు. ఏమని? నన్ను మీరు కోరుకుంటున్నారు, నేను సీఎం కావాలని మీరు అనుకుంటున్నారు, అవును కదా అంటే మేము అనుకోవట్లేదు, లేదు మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి ప్రజల మధ్యకు వస్తాడు.
ఇక అప్పుడు ప్రజలకు అర్థం కావాలి, ఈయనకు నమస్కారం రా బాబు, గెలిపించినందుకు 2019-20 మధ్య విధ్వంసం చేశాడు, తీరా ఓడించి పక్కన పెడితే తెలుసుకుంటాడు అనుకుంటూ తెలుసుకోకపోగా మరలా మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నాడు, మీరు బాధపడుతున్నారు కదా నేను ఓడిపోయానని చెప్పేసి, మీరు బాధపడుతున్నారు కదా నేను సీఎంగా లేనని చెప్పేసి, లేదు నన్ను ఎన్నుకోండి మీరే. అసలు ఏం చేస్తాడు రా మనిషి? అభివృద్ధి అంటే ఏంటో తెలుసా, సంక్షేమం అంటే ఏంటో తెలుసా, పరిపాలన ఏంటో తెలుసా, ఏమీ తెలియవు. మరలా ఒకసారి ఏదో రాజన్న కొడుకు అనే అవకాశం ఇస్తే ఇక వద్దురా బాబు అన్నట్టుగా చూపించేశాడు. ఇప్పుడు మరలా ఆ మనిషి ప్రతినిధిగా ఉంటూ చట్టసభలకు వెళ్లకుండా మరలా పోయిన తర్వాత పదవి పోయాక మళ్ళా పాదయాత్ర అంటూ వస్తున్నాడు, వద్దురా బాబు దూరం జరుగుతున్నా బాబు అని చెప్పేసి జనాలు అనుకునే రోజు వచ్చింది. అలా అనుకున్న రోజు శాశ్వతంగా రాజకీయాలు గుడ్ బై చెప్తే నాకైతే అనిపిస్తుంది, మీకే అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.